హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు సింప్లీ సత్య. ఈరోజు వీడియోలో దాబా స్టైల్ ఎగ్ మసాలా కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ కర్రీ రైస్, రోటీ, చపాతీలోకి సూపర్ కాంబినేషన్. ముందుగా స్టవ్ వెలిగించి స్టవ్ పైన గిన్నెలో వాటర్ తీసుకుని 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని ఎగ్స్ని బాయిల్ చేసుకోవాలి. ఎగ్స్ బాయిల్ అయ్యేలోపు కర్రీ కోసం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లోకి ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క, 4 లవంగాలు, ఒక ఇలాచి, 1 టీ స్పూన్ ధనియాలు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ జీడిపప్పు, 1 టీ స్పూన్ గసగసాలు యాడ్ చేసుకుని తరువాత తొక్కు తీసిన వెల్లుల్లి రెబ్బలు, చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లంని కూడా యాడ్ చేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఎగ్స్ బాయిల్ అవ్వగానే ముందుగా ఎగ్స్కి తొక్కు వలుచుకుని వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకుని కొంచెం పసుపు, కారం, ఉప్పు యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత ఎగ్స్ని కూడా యాడ్ చేసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ని పక్కకు తీసుకుని అదే ప్యాన్లో 2 or 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుని కొంచెం జీలకర్ర, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 3 టమోటాలని ప్యూరీ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టి మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఫ్రై చేసుకోవాలి. ఈ టమాటో ప్యూరీ ఫ్రై అయ్యేలోపు ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో 2 టేబుల్ స్పూన్స్ పెరుగు, హాఫ్ టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని బాగా బీట్ చేయాలి. అంతా బాగా మిక్స్ అయ్యాక పక్కన పెట్టుకుని టమాటో ప్యూరీ నుండి ఆయిల్ సపరేట్ అయ్యింది. ఇలా ఫ్రై అయ్యాక దీంట్లో ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగు మిక్స్ని యాడ్ చేసి ఒక 2 minutes అలా మిక్స్ చేసిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలాని కూడా యాడ్ చేసుకుని మరోసారి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుని మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయ్యాక ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తరువాత గ్లాస్ వాటర్ని యాడ్ చేసి మిక్స్ చేసుకోవాలి. మూత పెట్టి ఒక 10 minutes మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించిన తర్వాత గ్రేవీ అనేది కొంచెం దగ్గర పడుతుంది. తర్వాత ఫ్రెష్ క్రీమ్ని యాడ్ చేసుకోవాలి. క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మిక్స్ చేసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేస్తే ఎగ్ మసాలా కర్రీ రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.